హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనం వీడియోలో హెచ్సిఎఫ్ గురించి మోడల్ నెంబర్ 4 వరకు చూసాము. ఈ మోడల్లో నెక్స్ట్ ఈ వీడియోలో మోడల్ నెంబర్ 5 చూద్దాం. 5 ఏమంటున్నాడంటే 75, 93లను భాగిస్తూ వరుసగా 3ను శేషంగా ఇచ్చే గరిష్ట సంఖ్య అంటే డైరెక్ట్ హెచ్సిఎఫ్. గరిష్ట సంఖ్య అంటే హెచ్సిఎఫ్ అనుకోవాలి, కనిష్ట సంఖ్య అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. కాబట్టి వీటికి హెచ్సిఎఫ్ అనుకోండి, డైరెక్ట్ హెచ్సిఎఫ్ అనుకోండి. కానీ మనం ఇంతకుముందు ఇలాంటి క్వశ్చనే ఎల్సిఎంలో కనుక్కునేటప్పుడు వీటిని భాగిస్తూ శేషాన్ని ఒకటి ఇస్తుందని, శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏంటంటే వీటికి ఎల్సిఎం కనుక్కొని వచ్చిన దానికి ఆ శేషాన్ని కూడినాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేయాలంటే వీటిలో నుంచి ఈ నెంబర్స్ నుంచి శేషాన్ని తీసివేయాలి. తీసివేసి ఆ వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆ సంఖ్య ఏదో వస్తుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే వీటిలో నుంచి ఈ నెంబర్ను తీసివేయాలి. స్టెప్ 1లో వీటిలో నుంచి నెంబర్ను తీసివేయాలి. -3 ఏమొస్తుంది? 72 వస్తుంది. ఇక్కడ 90 వస్తుంది. 72, 90. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఏం చేసినామంటే డైరెక్ట్ ఈ నెంబర్స్కి ఎల్సిఎం అనుకొని ఏదైతే వస్తుందో దానికి ఆ శేషాన్ని కూడినాం. కానీ ఇక్కడ అది కాదు. దీంట్లో నుంచి ఆ శేషాన్ని తీసివేసి ఆ తర్వాత వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనుకోవాలి. సెకండ్ స్టెప్లో హెచ్సిఎఫ్ అనుకుందాం. స్టెప్ 2లో హెచ్సిఎఫ్ 72, 90. దెన్ 2 టైప్లో పోతున్నాయి. 2 3 జా 6, 1 ఉంటుంది. 2 6 జా, మళ్ళీ 2 4 జా 1 ఉంటుంది. 2 5 జా. నెక్స్ట్ 36 45 అనేది ఎంత అవుతుంది? 3 1 జా 3 2 జా, మళ్ళీ 3 1 జా 1 ఉంటుంది. 3 5 జా. నెక్స్ట్ 12 15 అనేది మళ్ళీ 3 టేబుల్లోనే ఉంటుంది. 3 4 జా 3 5 జా. ఇంకో 4 5 అనేది దేంట్లో పోగొట్టి ఇక్కడితో ఆపేసేయాలి. ఇక్కడితో ఆపేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ 3 ఇంటూ 3. 2 3 జా 6, 6 3 జా 18. 18 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే వీటితో భాగించినప్పుడు ఈ నెంబర్తో వీటిని భాగించినప్పుడు శేషము 3 వస్తుందంట. చూద్దాం, చెక్ చేద్దాము. 75/18. 18 డైరెక్ట్ 18 4 ఎంత? 72 కదా. 72 అంటే 3 వచ్చింది శేషం. ఓకే, ఇక్కడ చూడండి. 93/18. 18 5 జా 90. 90 అంటే 3 ఉంటుంది శేషం. సో రైట్. అంటే వీటిని దీంతో భాగించినప్పుడు శేషం ఏమొస్తుందంట? 3 వస్తుందంట. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్లో దీంట్లో నుంచి శేషాన్ని తీసివేసి గరిష్ట సంఖ్య అన్నాడు అనుకోగా, దీంట్లో నుంచి శేషాన్ని తీసేసి వాటికి వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే వచ్చేది ఆన్సర్ అవుతుంది. మోడల్ నెంబర్ 5లో సెకండ్ ప్రాబ్లం. మోడల్ నెంబర్ 5లో సెకండ్ ప్రాబ్లం. 95, 140లను భాగిస్తూ వరుసగా 5ను శేషంగా ఇచ్చే గరిష్ట సంఖ్య. సేమ్ ఇంతకుముందు చెప్పిన మోడలే. నెక్స్ట్ ఆన్సర్ ఏం చేయాలి? ఫస్ట్ దీని ప్రకారం స్టెప్ 1లో వీటి నుంచి శేషాన్ని తీసివేయాలి. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తాము? వీటిలో నుంచి శేషాన్ని తీసివేస్తాం. -5 ఏమొస్తుంది? 90. ఇక్కడ 135. 90, 135. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ అనుకుంటాం. సెకండ్ స్టెప్లో. స్టెప్ 2లో వాటికి హెచ్సిఎఫ్ అనుకుంటే 90, 135 దేంట్లో పోతుంది చూడండి? 5లో పోతుంది. 5 1 జా 5, 4 ఉంటుంది. 5 8 జా 40. ఇక్కడ 5 2 జా 10, 3 ఉంటుంది. 5 7 జా 35. 18, 27 దేంట్లో పోతుంది? 3 టేబుల్లో పోతుంది. 3 టేబుల్లో పోతుంది చూడండి. 3 6 జా 3 9 జా 6 9 మళ్ళీ 3 టేబుల్లోనే పోతుంది. 3 2 జా 3 3 జా. ఇంకా 2 3 దేంట్లో పోవు కాబట్టి ఇక్కడికే మనం తీసుకుంటాం అన్నమాట. హెచ్సిఎఫ్ ఏంటి? ఏమొస్తుంది? హెచ్సిఎఫ్
5 into 3 into 3. 5 3 ja 15. 15 3 ja 45. 45 is the answer. 45 is the answer. అంటే ఈ 45 అనేది వీటిని భాగించినప్పుడు వరుసగా 5 శేషం ఇస్తుందంట. గరిష్ట సంఖ్య అనేది 45 దీంతో భాగించినప్పుడు వరుసగా 5 శేషం ఇస్తుంది. చూద్దాం. 95 by 45. 45 2 జా 90, శేషం 5 వచ్చింది. మళ్ళీ 135, 140, 140. 45 3 జా 135. 45 3 జా 135. మళ్ళీ శేషం 5 ఇచ్చింది, అంటే సాటిస్ఫై చేసింది. 45 అనేది వీటిని భాగించే గరిష్ట సంఖ్య. వీటిని భాగిస్తూ 5ని శేషంగా ఇచ్చే గరిష్ట సంఖ్య. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 5లో కేస్ 2 చూద్దాం. కేస్ 1 ఇంతకుముందు చూసినాము. కేస్ 2 ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం. కేస్ 1లో ఏంటంటే వీటిని భాగించినప్పుడు ఒకే శేషం వచ్చేది. కానీ ఇక్కడ వీటిని భాగించినప్పుడు 2 శేషాలు వస్తున్నాయంట. సపరేట్ శేషాలు వస్తున్నాయి. అయితే శేషాలు ఇచ్చే గరిష్ట సంఖ్య ఏంటంటే, గరిష్ట సంఖ్య అన్నప్పుడు మనం డైరెక్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ డైరెక్ట్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తాము, వీటిని తీసేస్తాం. సేమ్ స్టెప్ 1 వీటిలో నుంచి 843, 725 నుంచి ఇక్కడ మైనస్ 3 చేస్తే 840 వస్తుంది. ఇక్కడ -3 చేస్తే, ఇక్కడ -5 చేస్తే 720 వస్తుంది. ఇప్పుడు ఈ 840ని 720కి హెచ్సిఎఫ్ అనుకోండి. హెచ్సిఎఫ్ 840 720 ఏమిట్లో పోతుందో చూడండి. 84 72లో పోతుంది. 2 4 జా 2 2 జా 0, 2 3 జా 1 ఉంటుంది, 2 6 జా మళ్ళీ నెక్స్ట్ 2లోనే పోతుంది. 2 1 2 2 జా 2 1 జా 2 1 జా 2 3 జా నెక్స్ట్ 2 1 జా 2 8 జా 2 8 జా 16 మళ్ళీ 3లో 18 21 3లో పోతుంది. 3 7 జా 21 3 7 జా 21 70 3 6 జా 70 60 దేంట్లో పోతున్నాయి, 2లోనే పోతుంది. 2 3 జా 6 1 ఉంటుంది, 2 5 జా నెక్స్ట్ 2 3 జా ఇక్కడ చూడండి. ఇక్కడ చేద్దాము. 35 30 అనేది ఉంటుంది. ఏమిట్లో అవుతున్నాయి, 7లో అవుతుంది. 7 5 జా 7 6 జా 5 6 అనేది దేంట్లో పోవు కాబట్టి ఇక్కడతో ఆపేయాలి. ఇక్కడతో 5 లేదు, 5లో పోతున్నాయి. 5 7 జా 35 5 6 జా. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, వీటికి 5 into 2 into 3 into 2 into 2 5 2 జా 10 10 3 జా 30 32 జా 60 62 జా 120. ఆన్సర్ ఏమొచ్చింది, 120 వచ్చింది. అయితే ఈ 120తోన క్వశ్చన్ మీనింగ్ అంటే 120తోన వీటిని భాగించినప్పుడు 3 5 శేషాలుగా ఇస్తున్నాయంట. ఒకసారి చెక్ చేద్దాము. 843 by 120 0 లేదనుకోండి, 12 ఉందనుకోండి. 12 7 ఎంత 84. 12 7 84 ఎంత ఉంది శేషము, 3 వచ్చింది. నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం. 725 by 120 12తోనే చేద్దాము. 12 6 జా 72 ఏమొచ్చింది, 5 అనేది శేషం వచ్చింది. సో ఈ 120 అనేది వీటిని భాగించినప్పుడు శేషాలను 3 5లను ఇస్తుందని క్వశ్చన్ మీనింగ్ అనమాట. మోడల్ నెంబర్ 5లో కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం సేమ్. సెకండ్ ప్రాబ్లం సేమ్. వాల్యూస్ ఒకటి చేంజ్ అయితే 213ని 321లను భాగిస్తూ వరుసగా 3 6లను శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఏంటి అని అంటుంది. ఈ రెండింటిని భాగిస్తే 3 6లను శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య అంటే నేటి మనం హెచ్సిఎఫ్ అనుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, స్టెప్ 1లో ఏం చేస్తామంటే వీటిలో నుంచి ఈ శేషాలను తీసేస్తాం. 213 - 3 210
321 minus 6 315. నెక్స్ట్ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే స్టెప్ 2 210 315 బై ఏమిట్లో అవుతుంది చూడండి. 21 లాస్ట్ 5 1 5 పోయే ఛాన్స్ ఉన్నది. 7 టేబుల్ ఉంది, 3 టేబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ 3 టేబుల్ ట్రై చేయండి. 3 7 జా 21, 3 1 జా 3 15 డైరెక్ట్ 2 తీసుకుంటున్నాం కాబట్టి 0 పెట్టుకోవాలి. రెండింటిని తీసుకుంటున్నాం కాబట్టి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 3 5 జా 15. నెక్స్ట్ మళ్ళీ 7 10 ఏమిట్లో పోతున్నాయి, 2లో పోతున్నాయి చూడండి. 5 టేబుల్లో పోతుంది. 5 1 జా 5 2 ఉంటుంది. 5 4 జా 20. నెక్స్ట్ 5 2 జా 5 1 జా అంటే 14 21. మళ్ళీ దేంట్లో పోతున్నాయి, 14 21 7 టేబుల్లో పోతున్నాయి. 7 2 జా 7 3 జా ఇంకేం పోవు కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, 3 × 5 × 7 3 5 జా 15 15 7 జా ఎంత 15 7 అంటే 10 + 5 15 10 + 5 అని రాసుకోవచ్చు. ఇంటూ 7 10 × 7 70 70 10 × 7 70 7 × 5 35 ఎంత అవుతుంది, 70 + 35 105. 105 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అంటే 105ని 105తోన 213ని 321 భాగిస్తే 6 3 6లను శేషాలుగా ఇస్తున్నాం. చూద్దాం. 210/105 105 2 జా ఎంత 210 అవుతుంది. 210 అవుతుంది. సో 3 అనే శేషం వచ్చింది. ఓకే. నెక్స్ట్ 321/105 105 3 జా ఎంత అవుతుంది, 100 × 3 300 3 × 15 315 కంటే 121 అంటే 6 ఎక్కువ ఉంది కాబట్టి 6 శేషం వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ ఇస్ ద ఆన్సర్. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 5లో కేస్ 3 చూద్దాము. కేస్ 3లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఐ లెవెల్లో అడిగే క్వశ్చన్. ఏమంటున్నాడంటే 120 90 150 గాను భావిస్తూ ప్రతిసారి ఒకే శేషం, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య అంటే డైరెక్ట్ హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాల్సింది. గరిష్ట సంఖ్య ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య. కొన్ని ఇక్కడ ఏ బి సి అనే నెంబర్లు ఇచ్చి నోట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ బి సి అనే నెంబర్లు ఇచ్చి ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య, ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య అని అన్నప్పుడు, ఏబిసి అనే నెంబర్లు ఇచ్చి ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏ మైనస్ బి చేస్తే ఎక్స్ వస్తుంది, బి మైనస్ సి చేస్తే వై వస్తుంది, సి మైనస్ ఏ చేస్తే జెడ్ వస్తుంది. ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏ బిసి వీటిలో నుంచి ఈ విధంగా చేసినాం అనుకో, ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ చేస్తే XYZ వస్తుంది. XYZ లో హెచ్సిఎఫ్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఇది ఏబిసి అనేది కదా ఆన్సర్. దాని ప్రకారం చేద్దాము. స్టెప్ 1లో ఫస్ట్ స్టెప్లో 120 - 90 ఏమొస్తుంది, 30 వస్తుంది. నెక్స్ట్ 90 - 150 -30 కాదండి, ఇక్కడ 30నే, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉండవు కాబట్టి. నెక్స్ట్ సి మైనస్ ఏ అంటే 150 - 120 ఇక్కడ కూడా 30 వస్తుంది. ఇక్కడ 90 - 150 60 అండి, సారీ 60 వస్తుంది. 30 60 30 వచ్చింది. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ మోడల్ ప్రత్యేకత అదే. ఈ మోడల్లో ఈ కేసులో అదే ప్రత్యేకత. 30 60 30 ఏమిట్లో పోతుంది చూడండి, 2లో పోతుంది. 2 15 జా 2 3 జా మళ్ళీ 2 15 జా దేనిలో పోతుంది, 5లో పోతుంది. 5 3 జా 5 6 జా 5 3 జా మళ్ళీ 3లో పోతుంది. ఇప్పుడు
3 1 జా 3 2 జా 3 1 జా ఇంకేం పోవు కాబట్టి ఇక్కడితో ఆపేసేసి ఇక్కడితో ఆపేసేయాలి. ఇక్కడ వచ్చేసాం చూడండి 2 ఇంటూ 5 ఇంటూ 3 2 5 జా 10 10 10 3 జా 30 30 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. 30 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. చూద్దాం, చెక్ చేద్దాం. దీంతోనూ వీటిని భాగించినప్పుడు ప్రతిసారి ఒకే శేషం ఇస్తుంది. చూద్దాం 120/30 4 0 వచ్చింది శేషం. నెక్స్ట్ 90/30 0 0 క్యాన్సల్ 3 3 0. నెక్స్ట్ 150/30 0 0 క్యాన్సల్ 3 5 0. సో ప్రతిసారి సున్నాని శేషంగా ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏం లేదండి, ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబిసి అనే నెంబర్లు ఇచ్చి ప్రతిసారి ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలంటే ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ చేసి వచ్చిన నెంబర్లోకి హెచ్సిఎఫ్ కనుక్కుంటే అదే ఆన్సర్ అవుతుంది.